నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ప్రస్తుతానికి అమెరికాలో మన తెలుగు ఇమిగ్రెంట్స్ టార్గెటెడ్ బై ఐసీఈ అంటూ వింటున్నాం. ఏంటి సార్ ఐసీఈ? ఐసీ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పేరు. ఓకే, ఖచ్చితంగా చెప్పాలంటే ఇమిగ్రేషన్ పోలీస్ అన్నట్టు. ఇప్పుడు మనకు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానివ్వండి ఎక్సైజ్ పోలీస్ అని ఉంటుంది కదా. ఎక్సైజ్ పోలీస్ అన్నది వాళ్ళ ట్రాఫిక్ పోలీస్ తోటి సంబంధం ఉండదు, మిగతా క్రైమ్స్ తోటి ఏం సంబంధం ఉండదు. ఎక్కడన్నా ఆల్కహాల్ ఏమైనా ఎక్కువ అటువంటి వాటిని కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు. అట్లా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇమిగ్రేషన్ పోలీసు వాళ్ళు వీళ్ళు. ఓకే. ఇంతకుముందు ఏంటంటే ఇమిగ్రేషన్ పోలీసు వాళ్ళ రైట్స్ కొద్దిగా తక్కువ ఉండే. ఇప్పుడు కొత్తగా అడ్మినిస్ట్రేషన్ వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజ్యం ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు బడ్జెటు ఇదివరకు ₹1000 బడ్జెట్ ఉంటే ఇప్పుడు దాన్ని ₹30,000 బడ్జెట్ చేసింది. ₹50,000 దాకా బడ్జెట్ చేసిన వాళ్ళకు 30 times కన్నా ఎక్కువ ఇంక్రీజ్ వాళ్ళ బడ్జెట్ అయిపోయింది. అంటే వాళ్ళు ఎక్కువ రిసోర్సెస్ హైర్ చేస్తారు. అదే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఐస్ రిక్రూట్మెంట్ మస్తున్నాయి. ఐస్ రిక్రూట్మెంట్ చేస్తారు. తర్వాత వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ గన్లు ఇవన్నీ కూడా ఇన్ని వచ్చి బాగా మొదలైనట్టు. ఓకే, మనల్ని టార్గెట్ చేయడానికేనా ఈ పర్టికులర్ ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ను టార్గెట్ చేస్తుందండి. లీగల్ ఇమిగ్రేషన్స్ను టార్గెట్ చేయదు. సో మనం అంతకుముందు డిస్కస్ చేసినాం కదండి. తర్వాత యుఎస్లో దాదాపుగా 1 కోటి నుంచి 3 కోట్ల మంది దాకా ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఏదర్ గొడవకు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేదా అంటే విజిటింగ్ వీసా మీద వచ్చి, లేదా F1 మీద వచ్చి ఆ పని చేయకుండా ఉట్టిగానే కూర్చొని ఉండడం ఉన్న వాళ్ళు దాదాపు 1 కోటి నుంచి 3 కోట్ల మంది దాకా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పవర్లో వచ్చే ముందు వీళ్ళందరినీ నేను తీసేస్తానని ప్రామిస్ చేసిండు. వాటిని తీసేయడానికి ఈ ఇమిగ్రేషన్ పోలీస్ అన్నది బాగా అవసరం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐస్ ఎట్లా వర్క్ చేస్తుంది, అంటే ఏం చేస్తుంది, ఏం చేయరాదు? ఇప్పుడు ఖచ్చితంగా ఐస్ రైట్స్ అన్నది ఎక్కువ ఇప్పుడు అన్ని జాగాలు అవుతున్నాయి. కానీ పర్టికులర్ ఎగ్జాంపుల్ అంటే మిన్నిసోటా అని ఉందండి. ఆ పర్టికులర్ టౌన్లో సొమాలీస్ అనే వాళ్ళు చాలా మంది వచ్చేసి చేరిపోయినారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ రాగానే వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇచ్చిన అంతకుముందు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆ వర్క్ పర్మిట్ తీసేసి టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ అని వర్క్ పర్మిట్ ఇచ్చింది వాళ్ళకు. ఆ ప్రొటెక్షన్ స్టేటస్ తీసేసింది అన్నట్టు. వాళ్ళ మీద ఎక్కువ అటాక్ చేస్తున్నారని న్యూస్లో ఎక్కువ వస్తుంది. కాకపోతే ఐస్ అన్నది ఇన్ జనరల్గా ఓవరాల్గా యుఎస్లో బాగా ఫోర్స్ పెరిగిపోయింది వాళ్ళది. వాళ్ళ రైట్స్ పెరిగిపోయినాయి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు బాగా వాడుకుంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బడ్జెట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 30 times నుంచి 50 times పెరిగిపోయింది బడ్జెట్. సో ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది. అందులో కూడా 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటేమో కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్, అదేంటంటే బార్డర్ నుంచి ప్రొటెక్షన్, బార్డర్ నుంచి ఎవరు కూడా ఇల్లీగల్ రాకుండా చూసుకోవాలి. ఎయిర్పోర్ట్లో మొత్తం మనం బోంగనే పాస్పోర్ట్ ప్రజెంట్ చేసేది కూడా వాళ్ళు కూడా కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్. ఐస్ కాదు, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లోపట యుఎస్లో ఇల్లీగల్ ఉన్న వాళ్ళని తీసేసే డిపార్ట్మెంట్ అన్నది ఇమిగ్రేషన్ పోలీస్ను ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఈ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి 30 నుంచి 50 times నుంచి 50 times బడ్జెట్ పెరిగిపోయింది. అంత బాగా పనిచేస్తున్నారని బాగానో ఏదో కానీ పనిచేస్తున్నారు. ఇప్పుడు లీగల్ స్టేటస్లో ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఐస్ రోజు కనిపిస్తుందా? ఎట్లా అది? ఇదే మిస్కాన్సెప్షన్ అన్నది బాగా స్ప్రెడ్ అవుతుందండి. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది మన ఇండియన్స్ మీద పెద్దగా అటాక్ చేసినట్టు ఎక్కడ ఎవిడెన్స్ లేదు, ఎక్కడ లేదు. అయితే ఈ న్యూస్ అనేది భయభ్రాంతులు చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళని టార్గెట్ చేశారు అనేది రూమరా? ఆ భయం పట్టుకుంది. అందులో కొంత అటాక్ చేసింది సోషల్ మీడియాలో, రైట్ వింగ్ వాళ్ళు అటాక్ చేసింది. అదేది మీడియా అంటే వీడియోలు తీయడం, వాళ్ళు అంతకు మించి వచ్చి అటాక్ చేయడం అనేది ఏం లేదు. కానీ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది పర్టికులర్గా మన ఇండియన్స్ మీద చేసిన రైట్స్ చాలా తక్కువ అండి. ఏదో కొన్ని ఇండియన్ స్టోర్స్లో, ఇండియన్ రెస్టారెంట్లో కొంత ఇల్లీగల్ వాళ్ళని అరెస్ట్ చేసిందని ఇన్ఫర్మేషన్ ఉంది. చేసి ఉండవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళు చేసి ఉండవచ్చు, చేసిండ్రు కూడా వాళ్ళు. అంతే తప్పితే పర్టికులర్గా మన ఇండియన్స్ని కానివ్వండి, మన తెలుగు వాళ్ళని కానీ టార్గెట్ చేసుడు కానివ్వండి, మన తెలుగు కానివ్వండి ఇండియన్స్ కానీ ఒక బిజినెస్ని కానీ టార్గెట్ చేయడం అనేది చేయలేదు. ఎందుకంటే చాలామంది అక్కడ ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళు వేరే దేశస్తులు అండి, మెక్సికో నుండి, గౌటమెలా నుండి, ఇటువంటి వేరే దేశస్తులు ఉన్నారు. వాళ్ళని టార్గెట్ మీకు చెప్పాలంటే అక్కడ ఎట్లుంటుందంటే
ఇప్పుడు మన వాళ్ళకు ఎవరికన్నా ఇండియన్స్కు చెప్పారు నాయన గ్రీన్ కార్డుకు నీకు 10,000 $20,000 ఖర్చు అయిద్దిరా అంటే వాడు నమస్కారం పెట్టి కాళ్ళ మీద పడి 20,000 అడబెట్టిపోతాడు అవును. వచ్చారా నాయన. అదే కనుక మీరు ఈ వేరే దేశస్తులకు ఈ సౌత్ అమెరికన్ దేశం అరే నాయన అంటే వాడు ఎందుకు నాకెందుకు గ్రీన్ కార్డ్ అంటాడు. వాళ్ళకు అంత అవగాహన కానీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళకు ఉండదు, వాళ్ళకి ఆలోచన లేదు, ఉండదు. మన వాళ్ళకి మొత్తం తెలిసిపోద్ది లీగల్గా గ్రీన్ కార్డ్ దొరుకుతుందంటే వాళ్ళు ఏమంటారంటే నీకు 10,000 ఇచ్చేంద్ర నాయన నాకు ఆడ మార్కెట్లో పోతే 250 గ్రీన్ కార్డ్ దొరుకుతుంది అంటాడు. నాకు సోల్ సెక్యూరిటీ దొరుకుతుంది, గ్రీన్ కార్డ్ దొరుకుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ దొరుకుతుంది అంటాడు. అంటే మీరు 250 దొరికే డూప్లికేట్ అది. అదే ఇప్పుడు మన ఫోటో తీసేసి సుబ్బారావు గారి పేరు మీద రాహుల్ రెడ్డి ఫోటో పెట్టేసి డ్రైవింగ్ లైసెన్సు, సోషల్ సెక్యూరిటీ కార్డు అన్నీ కూడా వాడు డూప్లికేట్ చేసి చేస్తాడు. 250 నుంచి $500 తీసుకొని వీడు ఏం చేస్తాడు రాహుల్ రెడ్డి ఈ సుబ్బారావు ఐడి తీసుకొని డీమార్ట్లో పోయింది అనుకోండి, మరి డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్లో పోయి అరే వాడు చూపెట్టి ఎంప్లాయీ అయిపోతాడు. అక్కడ ఎంప్లాయీ అయిపోయినప్పుడు నార్మల్గా వీళ్ళు ఒక్కటి మాత్రం వీళ్ళు గొడ్డు కష్టపడతారండి. మన లేబర్ దేని పనికిరాని వాళ్ళ ముందు మేము చూస్తాం. అంటే మాది 900 ఎకరాల గల్ఫ్ కోర్సు తర్వాత ఇల్లు ఉన్నాయలా 10 మంది మొత్తం మిషన్లు పెట్టి టక ఎవ్రీ డే క్లీన్ చేసి పడేస్తారండి. మన దగ్గర 100 మంది అయినా అంత ఆ పని చేయరు, అంత ఫాస్ట్ ఆ పని వాళ్ళు మన చేయరాదు. అట్లా పని చేస్తారు కాబట్టి వాడు ఏం చేస్తాడు, డీమార్ట్ వాడు ఏం చేస్తాడు, వీడు సుబ్బారావు అని చెప్పేసి వానికి అన్ని ఇచ్చేసి నెలకు వాడు పని చేసినందుకు పే చెక్ ఇస్తాడు. పే చెక్ ఇస్తే వీడు చెక్ క్యాష్ దగ్గర తీసుకుపోయి ఇచ్చేసి ఆ చెక్ కూడా క్యాష్ అయింది, ఎందుకంటే డీమార్ట్ మంచిదే కాబట్టి డీమార్ట్ వానికి ఏం తెలియదు కదా. అయితే ఇప్పుడు ఐసోలకి ఏం తెలిసిందంటే రే అమ్మాయి 300 మంది సుబ్బారావులు ఎక్కడున్నారు, 300 మంది సుబ్బారావులు పనిచేస్తారా ఒకటేసారి, ఎందుకంటే వాళ్ళ ఐఆర్ఎస్ రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కి వస్తాయి. 300 మంది సుబ్బారావు, 300 మంది డేట్ ఆఫ్ బర్త్, 300 మంది సోల్ సెక్యూరిటీ అంటే అక్కడ ఆధార్ కార్డు అనుకోరా అండి, అన్నీ ఒకటే ఉన్నాయి. 300 జగాల పని చేస్తాడు సుబ్బారావు అంటే కనీసం 250 ప్లేసెస్లో అయితే వీడు కరెక్ట్గా పని చేస్తలేడు. వీడు సుబ్బారావు పేరు మీద వేరే. అయితే ఇంకోటి సుబ్బారావు ఉన్నాడు, ఎల్లారావు ఉన్నాడు, పుల్లారెడ్డి ఉన్నాడు. ఎల్లారావు కూడా 300 జాగాలు, పుల్లారెడ్డి కూడా 300 జాగాలు పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా ఒకటే జాగాలు పనిచేస్తారు కొన్ని ప్లేస్లలో. అంటే అమ్మాయిడ గుడ్డిపోటాను ఉంది అని చెప్పి ఏం చేస్తానంటే వీళ్ళు అక్కడ పోయి రైడ్ చేస్తాను. ఈజీగా అర్థమైపోతుంది కదా. ఆ లాజిస్టిక్ ఇప్పుడు పాలంటీర్ సాఫ్ట్వేర్ అని ఒకటి వచ్చింది. అరే నాయన చెప్పరా నాయన ఐఆర్ఎస్ రికార్డులో పోయి చూసి ఎక్కడ ఉన్నారని చెప్పారంటే సుబ్బారావు 300 మంది ఉన్నారు, ఎల్లారావు పుల్లారెడ్డి 300 మంది ఉన్నారు, అందరిని తీసుకుపోయి ఇక్కడ పని చేస్తారంటే అక్కడ రైడ్ చేయని చెప్తాను అన్నట్టు. వీళ్ళకి ఈజీ అయిపోయింది. అక్కడ రైడ్ చేయగానే ఆడ ఈ డూప్లికేట్ సుబ్బారావులు, ఎల్లారావులు, తర్వాత పుల్లారెడ్లు దొరుకుతున్నారు. అక్కడ దొరకగానే అరే నాయన మీ ఐడి ఏంటంటే వాడు చూపెడతాడు, అది డూప్లికేట్ ఐడి రా నాయన, ఐ టెస్ట్ చేయగానే వాడికి తెలిసిపోతుంది వీడు వాసలోడు కాదని చెప్పేసి వాడిని శ్రీకృష్ణ జన్మస్థలం పెట్టేసి డిపోర్ట్ చేస్తున్నారు. ఇది ఐస్ డిపార్ట్మెంట్ మెయిన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రైట్ వింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతుంది సార్ బాగా, ఏంటి సార్ అది? ఇప్పుడు కొందరు ఏం చేశానంటే సోషల్ మీడియా అంటే మీకు తెలుసు ఏముంది, ఎవరికైనా ఇవాళ రేపు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఒక ఛానల్ పెట్టేయచ్చు. వాళ్ళు అట్లా ఛానల్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కంపెనీస్ మీద వాళ్ళు రైట్ చేయట్లేరు కానీ వాళ్ళ దగ్గరికి పోయి ఇన్ఫర్మేషన్ అంతా లాగుతున్నారు అన్నట్టు, లీగల్గా ఇన్ఫర్మేషనే. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని ఎట్లున్నాయంటే పర్టికులర్గా ఏం ఫేమస్ అయిందంటే డల్లాస్లో ఒక కంపెనీలా వాడతను H1B ఫైల్ చేసిండు. ఆ కంపెనీ అడ్రస్ అన్నది ఇంటి అడ్రస్ పెట్టిండు అన్నట్టు. ఇంటి అడ్రస్ పెడితే 23 మెంబర్స్ అక్కడ పని చేయాలి అని ఈమె పోయి దాన్ని వీడియో తీసింది అన్నట్టు. అయితే యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 23 H1Bs అక్కడ ఇంట్లో పనిచేస్తారని అతను పెట్టలే. ఎల్సీఏ పెట్టినప్పుడు ఏం పెడతాడంటే ఇప్పుడు కోకోకోలాలో పనిచేస్తాడు అనుకుందాం, కోకోకోలా ఎక్కడ అట్లాంటాలో ఉంది. ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉందో ఫ్రిస్కోలో అయింది, ఫ్రిస్కోలో ఇర్వింగ్లో అయింది అనుకుందాం. ఇర్వింగ్లో అయినప్పుడు ఈ ఇంట్లో 23 పనిచేస్తానని వాడు చెప్పలేదు, ఈమె అట్లా తీసుకున్నది. తీసుకొని 23 మంది ఎక్కడున్నారు నీకు
23 మంది ఎక్కడ పని చేస్తాను, వాడు ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయకపోతే పక్కింటికి పోయి పక్కింట్లో 23 మంది వస్తానరా, లేదు ఎవడు రావట్లేడు, పెళ్ళమ్మ ఒకడే ఉంటారని వాళ్ళు చెప్పినారు. అట్లా మొత్తం ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకుని పెద్ద ఫేమస్ చేసింది. అదొక్కటి కాక కొందరు రైట్ వింగ్ వాళ్ళు ఏం చేశానంటే కొద్దిగా ఆర్గనైజేషన్ మాదిరి ఫామ్ చేసుకొని అక్కడ లీగల్గా ఏంటంటే ఎప్పుడన్నా మీరు H1B ఫైల్ చేసిన అనుకోండి, ఇప్పుడు ఏది ఈహా టీవీ 2 H1B ఫైల్ చేసినాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్ ఉంటుంది. ఇంకోటి ఇవి ఆన్లైన్ ఎంత సిస్టమ్ అంటే కొన్ని myvisajobs.com కానీ కొన్ని వేరే వెబ్సైట్ ఉన్నాయట, అందులో పోయి మీ జిప్ కోడ్ పెడితే జిప్ కోడ్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి H1B ఫైల్ చేసిన కంపెనీసు, అందులో ఏ కంపెనీస్ ఓనర్స్ పేరేంది, ఓకే ఆ ఓనర్స్ పేరేంది, ఎన్ని H1B ఫైల్ చేసినారు, ఎటువంటి పొజిషన్కి H1B ఫైల్ చేసినారు, ఎటువంటి శాలరీస్ వీళ్ళకి ఇస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకు టక్కున వచ్చేస్తుంది, అందరికి వచ్చేస్తుంది. ఓకే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇందులో ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక కంపెనీ H1B ఫైల్ చేసినప్పుడు వాళ్ళు పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్స్ అని ఒకటి పెట్టాలన్నట్టు. అంటే LCA ఫైల్ చేసిండ్రు, మీకు LCA ఫైల్ చేసినప్పుడు లేబర్ కండిషన్ అప్లికేషన్ ఎక్కడ పోస్ట్ చేసిండ్రు, దానివల్ల మీకు వచ్చిన రెజ్యూమేస్ ఏంది, ఆ రెజ్యూమేస్ను మీరు ఎందుకు హైర్ చేయలేదు అన్ని డిస్క్రిప్షన్ అని రాసి పెట్టాలన్నట్టు. ఆ తర్వాత ఇతన్ని ఎక్కడ ప్లేస్ చేస్తుండ్రో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేసినంటే ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మాకు పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ ఇవ్వాలి కాబట్టి 3 రోజుల పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఇవ్వాలి కాబట్టి కంపెనీస్ దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర నోటీస్ వచ్చడం మొదలుపెట్టింది అన్నట్టు. దాంతో ఏమైందంటే ఫస్ట్ ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ నార్మల్గా LCA ఫైల్స్ క్రియేట్ చేసి పెడతారు. LCA క్రెడిట్స్ ఎందుకు క్రియేట్ చేసి పెడతారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వచ్చి అడుగుతుంది. ఓకే అయితే దాంట్లో పబ్లిక్ ఇన్స్పెక్షన్ వేరే ఫైల్ క్రియేట్ చేసి పెట్టాలి, LCA ఫైల్ వేరే క్రియేట్ చేసి పెట్టాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కూడా వచ్చినప్పుడు వానికి సోల్ సెక్యూరిటీ కానీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇవ్వచ్చు ఎంప్లాయీ. వీడు పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ వచ్చినప్పుడు వానికి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వనక్కర్లేదు కదా, ఇస్తే వీడు మళ్ళీ ఎంప్లాయీ దగ్గర గొడవ కదా, ఎందుకు వాడు అది తీసుకుపోయి బయట ఎక్కడ నమ్ముకోవచ్చు సోల్ సెక్యూరిటీ నెంబర్ అవన్నీ. సో పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ అన్ని చాలా మంది పెట్టరు అన్నట్టు. పెట్టపోయే మటుకు వీళ్ళు వచ్చేసి ఏం చేస్తాను, ఒక మొత్తం ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఫామ్లా కంపెనీ పేరు, కంపెనీ ఓనర్ పేరు ఆయన రాశాను అన్నీ ఉంటుంది. ఓకే నువ్వు ఎన్ని H1B ఫైల్ చేసినావు, LCS అకౌంట్ నా రికార్డ్ అని, ఆ రికార్డ్ అన్ని ఈమెయిల్ చేయి నాకు, ఇగో నా ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి వాడు నోటీసులు పంపిస్తారు. యాక్చువల్గా వాళ్ళకి ఈమెయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళకి పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్స్ రెడీ చేసి పెట్టి వాళ్ళని వచ్చి చూసుకోమనాలి అంతే తప్పితే వాళ్ళకి ఈమెయిల్ చేసి కానీ వాళ్ళు వచ్చి ఈమెయిల్ చేయమని చెప్పి వాళ్ళు ఒక్కొక్క నోటీస్ చేయడం పెట్టిండు. ఆల్రెడీ మా హ్యూస్టన్లో వచ్చి మా పక్క మా ఆఫీస్ దగ్గరనే వచ్చి కొన్ని నోటీసులు ఇచ్చిపోయినరు. ఓకే ఇవన్నీ ఇప్పుడు గడ్డాల్స్ కూడా మొదలవుతాయి అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్స్ కావచ్చు లేకపోతే మన తెలుగు టెకీస్ ఈ వీళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని వింటున్నామండి. ఈ పర్టికులర్ రైట్ వింగ్ సోషల్ మీడియా ఏదైతే H1 మీద ఫోకస్ అవుతున్నదో ఇది దాదాపుగా తెలుగు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఎందుకు మన తెలుగు వాళ్ళు అంటే మన తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ H1 ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఫోకస్ వేరే ఉంది. అందులో ఫోకస్ అంతా ఎక్కడ పోయిందంటే ఇల్హాన్ ఒమార్ అని మినిసోటా కాంగ్రెస్మెన్ అంటే మినిసోటా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంది, ఆమె మీద ఆ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ వెళ్ళిపోయింది. ఆమె అక్కడ మొత్తం ఇక సొమాలియన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే రైట్ వింగ్ మీడియా మొత్తం అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పర్టికులర్గా మన మీద పెద్ద ఫోకస్ చేసుకున్నాం కానీ రైట్ వింగ్ మీడియా అన్నది ఇప్పుడు మన మీదకి టర్న్ అయిపోయింది. ఎందుకు అన్నది ఇక వాళ్ళకే తెలవాలి. ఎందుకు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ జాబులు మనం తీసుకుపోతాను అని వాళ్ళు అంటారు. ఒకటేమంటారు అంటే వీళ్ళకు తక్కువ శాలరీస్ ఇస్తానని వాళ్ళు అంటారు. ఒకటేమంటారు అంటే వీళ్ళకి పైసలు ఎక్కువన్నాయి అని ఇంకోళ్ళు అంటారు. నేను 2 నిజం ఎట్లయితే నాయన, తక్కువ జాబులు ఇస్తాను అంటాం, పైసలు ఎక్కువ మాకు వస్తాను, ఏది నిజం? సో ఒకడేమంటాడు వీళ్ళకేమో మంచి శాలరీస్ ఇస్తానని ఒకడు అంటాడు, ఒకడేమంటే వీళ్ళకేమో లెస్ శాలరీస్ ఇస్తానంటారు. ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంది. ఈ రైట్ వింగ్ మీడియా అన్నది ఎక్కువ మన మీద పడ్డది ఫోకస్ H1 మీద. ఇప్పుడు నార్మల్గా సొమాలియన్స్ కానివ్వండి వేరే దేశస్తులు కానివ్వండి కంపేరిటివ్లీ మన ఇండియన్స్ ఆర్ ద రిచెస్ట్ పీపుల్ యావరేజ్ ఇన్ USA. అమెరికన్స్ కంటే సౌత్ కొరియన్స్ కంటే మన తర్వాత వచ్చేది నెక్స్ట్ సౌత్ కొరియన్స్ వస్తారు అన్నట్టు. ఇండియన్స్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ డబల్ దెన్ దట్ ఆఫ్ ద అమెరికన్స్. ఇట్స్ మోర్ దెన్ డబల్ దెన్ ఆఫ్ అమెరికన్స్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు సిటీ పేరు గుర్తొస్తుంది, కోపల్ దగ్గర సిటీ ఉందండి, అందులో $4 million కన్నా తక్కువ ఇల్లు లేదండి ఆ ఏరియాలో.
$4 million అంటే మీరు దాదాపుగా 40 కోట్ల కన్నా ఇంటి తక్కువ లేదు. అందులో పోతే ఇండ్ల 80% ఇండ్లు మన తెలుగులే. సో ఇదేమైతుందంటే ఒక కుళ్ళు అన్నట్టు, ఆబ్వియస్లీ కుళ్ళు వస్తుంది. వీళ్ళందరూ చేయబట్టి మేము కొనలేకపోతాను, అదొకటి మొదలైందంటే. ఇంకోటి ఫ్రిస్కో అటువంటి సిటీలు ఏమైందంటే దాదాపుగా 90% ఆఫ్ ద కిడ్స్ ఇండియన్ కిడ్స్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే బుల్లింగ్ అన్నది మొదలైంది. కిడ్స్ ఏం చేస్తారంటే ఒక గ్రూప్గా తయారైతే ఏదైనా వీక్నెస్ ఉంటే పిల్లలకి ఇంకో వీక్నెస్ ఉంటే వాళ్ళు ఆ వీక్నెస్ మీద అటాక్ చేస్తారు. అది జనరల్ ఎక్కడైనా థియరీ. మన దగ్గర కూడా చూస్తాం, మనం కూడా పిల్లలుగా ఇటు ఉన్నాం అటు ఉన్నాం, రెండు తీర్లు ఉన్నాం. ఇటు ఉన్నాం, తన్నలు తిన్న ఉన్నాం, తనిన వాళ్ళం ఉన్నాం, రెండు ఉన్నాం మనం, కాబట్టి తెలుసు మనకు. అయితే అక్కడ వాళ్ళు ఏం చేయంటే ఫ్రిస్కో లాంటి దాంట్లో ఏమైపోయిందంటే అమెరికన్ పిల్లల్ని మన తెలుగు పిల్లలు వాళ్ళని బుల్లింగ్ చేయడం మొదలుపెట్టింది. మీకు ఇంకోటి చెప్తేనండి, మా మరదలు ఢిల్లీ, మా ఆవిడ ఢిల్లీ, మా మరదలు ఢిల్లీ, మా మరదలు ఆస్ట్రేలియా ఉంటుంది. మా మరదలు కూతురు వచ్చి అంటుంది, అంకుల్ తెలుగు సిక్కావు, నీకెందుకు తల్లి తెలుగు అంటే, అంకుల్ ఎవ్రీబడి స్పీక్స్ ఇన్ తెలుగు ఇన్ మై స్కూల్ ఎక్సెప్ట్ మీ. సో సరే, మన దగ్గర ఇక్కడ తెలంగాణ ఒక పోరగాళ్ళని మాత్రం తెలుగు మాట్లాడతలేరు, కానీ అక్కడ మాత్రం తెలుగు మాట్లాడతాను నేను. నేను పోయి డల్లాస్ పోయి మా పిల్లలందరూ అడిగిన, అరే నాయన హ్యూస్టన్లో పెద్దగా ఉండరులేండి, ఇదేమన్నా ఆస్ట్రేలియా డల్లస్లే ఇది ప్రొవిజన్. డల్లస్ పోయి మా పోరగాళ్ళందరినీ కూర్చొని పెట్టి అడిగింది, ఏంద్రా నాయన మరి మీరు ఇంట్లో తన్ని తిట్టినా మీరు ఒక్కరు కూడా తెలుగు మాట్లాడడం, మరి ఏంది అక్కడేంది మాట్లాడతారా అంటే, whenever we don't want the teacher to know or whenever we don't want the other kids to know, we'll speak in Telugu అంటాడు వాళ్ళు. సో వీళ్ళు అందుకోసం ఏమైందంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ బులింగ్ అయిపోయింది అన్నట్టు. వీళ్ళు మనోళ్ళు మన భాష మాట్లాడుకోగానే వానికి ఏమనిపిస్తుంది, బులింగ్ అనిపిస్తుంది. వాళ్ళు నెగిటివ్ మాట్లాడకపోయినా మనం ఇబ్బంది అనిపిస్తుంది. సో అట్లయిపోయిందంటే ఫ్రిస్కో లాంటి టౌన్లో మిగతా పాపులేషన్స్ అన్నీ డిసపియర్ అయిపోయినాయి. ఓన్లీ మన ఇండియన్ పాపులేషనే అక్కడ ఎక్కువ 90% ఉంటుంది. అయితే ఈ మధ్యలో నేను కొద్దిగా మాట్లాడింది ఏంటంటే కొప్పెల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఇర్వింగ్ డిస్ట్రిక్ట్ కానీ, కొన్ని ఇర్వింగ్లో కొద్దిగా మళ్ళీ మనది కొన్ని ఏరియాస్లో 90%, కొన్ని ఏరియాస్లో తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొప్పెల్ దాంట్లో 50% ఉంది అన్నట్టు. అక్కడ అమెరికన్స్ కిడ్స్ మన ఇండియన్ కిడ్స్ను బుల్లింగ్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళు ఏమంటారు, మీ తండ్రి హెచ్పి డిపోర్ట్ చేసేస్తాం అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టింది పిల్లలకు. సో ఇట్స్ ఓవరాల్గా ఇది మనోళ్ళు బుల్లింగ్ చేసిన తప్పే, వాళ్ళు బుల్లింగ్ చేసిన తప్పే. ఇది పిల్లల మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడున్న పొలిటికల్ ఎన్విరాన్మెంట్ని మనం కొద్దిగా కూల్ చేయడం బెటర్. ఫస్ట్ మనోళ్ళు ఎవరిని బుల్లింగ్ చేయకుండా ఉండాలి. ఒకవేళ మనోళ్ళకి ఏదైనా బుల్లింగ్ అయితే కంప్లైంట్ చేయాలి, స్కూల్ డిస్ట్రిక్ట్ పోయి ఇట్లా చేస్తాడని తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీకు అన్ని రైట్స్ ఉన్నాయి చేయడానికి. సో మీరు H4 మీద పిల్లవాడు ఉన్నా కానీ, మీరు F2 మీద పిల్లవాడు ఉన్నా కానీ, US సిటిజన్ పిల్లగాడు మీరు H1 మీద ఉన్నా కూడా మీరు పోయి కంప్లైంట్ చేయాలి అటువంటి. ఎందుకంటే అటువంటి రెక్టిఫై అవుతాయి. అవును, ఎందుకంటే ఇప్పుడు మన పిల్లవాడు మనకు ఒకసారి మావాడు ఒకసారి బుల్లింగ్ చేసిండని ఎవరు చెప్పిండు, కూర్చొని పెట్టి మాట్లాడినాం, ఏందిరా ఎందుకు చేసినవరా, తప్పు అయిపోయింది, ఇప్పటి నుంచి నేను చేయను అని చెప్పేసాడు. ఎప్పుడన్నా మామూలు మీద కూడా నేను కూడా అట్నే కంప్లైంట్ చేస్తే ద సేమ్ థింగ్ హ్యాపెండ్. వాళ్ళు అక్కడ పేరెంట్స్ తోటి రివర్స్ అయిపోయింది. అంటే సమ్ టైమ్స్ కొంతమంది సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నా లేకున్నా మనం నోటీస్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి, పిల్లల మీద ఎఫెక్ట్ అవుతాయి లాంగ్ టర్మ్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు కరెక్ట్ ఇట్. మనోడు చేసిన తప్పే, వాళ్ళు చేసిన తప్పే, కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? మన వాళ్ళకి చెప్పగలుగుతాం కదండి, మిగతా వాళ్ళకి చెప్పలేం కదా. కానీ వాళ్ళు ఒకవేళ చేసినా కూడా మీరు కంపల్సరీ కంప్లైంట్ చేయండి, అందులో తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ H1B దగ్గరకు వస్తాం. సాధారణంగా H1B దగ్గరికి వచ్చేసరికి మనకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం. అవి సమ్ టైమ్స్ బిగ్ మిస్టేక్స్ అయిపోతాయి. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 3 చెప్పండి, ఏముంటాయంటారు? ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు లొకేషన్ చేంజ్ అయినప్పుడు H1B అమెండ్ చేయాలండి. అయితే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఇర్వింగ్లో ఉంది, పిల్లలతో ఉంది, జాబ్ చేస్తుంది. హస్బెండ్ న్యూజెర్సీలో ఉన్నాడు. హస్బెండ్ న్యూజెర్సీ నుంచి డల్లస్ మూవ్ అయితే అతను డల్లస్ మూవ్ కాకముందు H1B అమెండ్ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ న్యూజెర్సీలో అయితే నీ ఇంటి నుంచే పని చేస్తాడు, ఇక్కడ డల్లస్ కూడా నేను ఇంటి నుంచే పని చేస్తాను కాబట్టి ఎవడు చూస్తాడు దీన్ని అని చెప్పి వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు.
ఆ తర్వాత తెలిసిపోద్ది. FDNS విజిట్ వచ్చి అక్కడ న్యూస్ చేస్తే టక్ టక్ అని నాకు చేస్తే వాడు లేడు. ఎక్కడున్నారా వీడు, ఉండాలి కదా పుల్లారెడ్డి గారు ఎక్కడ ఉన్నాడంటే డల్లస్లో ఉంటాడని చెప్తాడు. డల్లస్లో డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉంటాయి, అక్కడ డల్లస్లో పిల్ల ఉంది, ఇక్కడ రాక 3 నెలలు అయింది, అప్పుడు H1B రివోక్ అయిపోద్ది. H1B అదొకటి పెద్ద మిస్టేక్. అంటే అమెరికాలోనే ఉన్నాం కదా, ఎక్కడ ఉంటే ఏంటి? అలా కాదు. వేజ్ లెవెల్ అన్నది డల్లస్కి వేరే ఉంటుంది, న్యూజెర్సీకి వేరే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు పబ్లిక్ ఇన్స్పెక్షన్ నోటీస్ అని ఒకటి పెడతారు అన్నట్టు. ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఇన్స్పెక్షన్ పెట్టి అక్కడ లోకల్ ఏరియా వాళ్ళు ఎవరైనా H1B జాబ్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు పెట్టాలన్నట్టు, నోటిఫికేషన్ కూడా పెట్టాలి. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మీట్ కావాలి కాబట్టి మీరు న్యూజెర్సీలో చేసిన డల్లస్లో చేయలేదు. కాబట్టి మీరు డల్లస్కి వచ్చే ముందు డల్లస్లో H1B ఫైల్ చేయాలి, అమెండ్మెంట్ ఫైల్ చేయాలి. ఇవన్నీ లీగల్ రిక్వైర్మెంట్స్. ఈ కోవిడ్ పీరియడ్ ఏమైందంటే అందరూ రిమోట్లో అయిపోయి ఒకటి నుంచి చేంజ్ అయిపోయాను అన్నట్టు. అక్కడ చాలా ఇబ్బంది అయింది వీళ్ళకు. తర్వాత H1Bs అన్ని రివోక్ అయినాయి, మళ్ళీ ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చేసుకొని పోయినరు. అప్పుడు నడిచింది. ఇప్పుడు కనుక మీకు కనుక H1 కనుక రాలేదనుకోండి, వాడు ఇంతకుముందు ఆటోమేటిక్ దాన్ని కౌన్సిల్ ప్రాసెసింగ్ చేశారు. నాయన ఇండియా పోయి నువ్వు స్టేటస్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇండియా పోయి స్టాంపింగ్ చేసుకొని రావాలి. ఇప్పుడు కనుక అదైంది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకు పోవాలంటే మీకు $1,00,000 కంపెనీ పే చేయాలి. అది రాదు. ఒకవేళ $1,00,000 కనుక మీ కంపెనీ పే చేసినా కూడా మీకేమో దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి వరం అయినట్టు ఇక్కడ కౌన్సిలేట్లో మాత్రం అపాయింట్మెంట్ లేదు. అది చాలా ఇబ్బంది, అది అసలే లేదు. సో ఇవన్నీ కాని పనులు. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి మిస్టేక్ ఏంటంటే చాలామంది వీసాల నుంచి వచ్చినప్పుడు పాస్పోర్ట్ ఎక్స్పైరేషన్ డేట్ అన్నది ఇంపార్టెంట్. మీకు H1B వీసా 2027లో ఎక్స్పైర్ అవుతుంది, పాస్పోర్ట్ 2026 మార్చిలో ఎక్స్పైర్ అవుతుంది. మీరు వచ్చినప్పుడు ఏం చూసుకోవాలంటే ఆన్లైన్ I-94 ఇస్తాడు. ఇదివరకు ఏంటంటే I-94 పాస్పోర్ట్కు చిప్ కాయించేది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆన్లైన్ ఇస్తారు. మన వాళ్ళు చూసుకోరు. అది చూసుకోక ఎప్పుడు చూసుకుంటారు, 2027లో ఎప్పుడైతే H1B ఎక్స్పైర్ అవుతుందో ఎక్స్టెన్షన్ ఫైల్ చేసేటప్పుడు లాయర్ గారి దగ్గర పంపిస్తే వాడు చూస్తాడు. వాడు చూసారని ఇల్లీగల్గా ఉన్నారా అంటాడు. సో మీరు ఎప్పుడు కూడా US రాగానే I-94 చూసుకోండి. ఒకవేళ కనుక మీకు మార్చిలో కనుక ఎక్స్పైర్ అయిపోతుందని మొదలు తెలిస్తే చాలా ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకొని అట్లా పోయి మెక్సికో పోయి అనుకు వచ్చేస్తే అయిపోద్ది. ఈజీ. మెక్సికో పక్క దేశమే కదా, ఇట్లా పోయి ఎన్నికి వచ్చేస్తే అయిపోద్ది. అటువంటివి చేసుకోవచ్చు. లేదా ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు, లేదా లాయర్ ద్వారా అన్నీ చేసుకోవచ్చు. కానీ మీరు ఏప్రిల్ 2026లో I-94 ఎక్స్పైర్ అయిపోతుందని మాత్రం చూసుకోకండి, ముందుగానే మనం చెక్ చేసుకోవాలి. ఇంకొక మిస్టేక్, థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఎప్పుడు కూడా నిద్రపోకండి. నిద్రపోవడం అంటే ఏంటంటే నా H1B ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఆగస్ట్ 2026లో ఎక్స్పైర్ అవుతుంది. నేను H1B ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఫైల్ చేస్తానా, జనవరిలో ఫైల్ చేస్తాను. 6 months బిఫోర్ ఫైల్ చేస్తాను. జనవరిలో ఫైల్ చేసి మంచిగా నిద్రపోతాను. ఫైల్ చేసి నా ఎక్స్టెన్షన్ అయిపోయింది, వచ్చేస్తుంది. అది అప్పుడప్పుడు ఏమైందంటే సెప్టెంబర్ దాకా రిజల్ట్ రాదు. సెప్టెంబర్లో ఏమైంది, వాడు ఏదో క్వరీ చేస్తాడు, ఏదో అంటాడు, H1B రిజెక్ట్ అయిందంటే గోవిందా. అదే కనుక మీరు ఆ డెసిషన్ను మొదలై తెచ్చుకున్నాను అనుకోండి, అంటే మొదలై ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే ప్రీమియం ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది, డబ్బులు కట్టాలి. ఇట్స్ వర్త్. ఇది ఎంప్లాయీ కూడా చేయొచ్చు, ఎంప్లాయరే కాదు. మీ 100,000 అన్నది మిగతా అన్నీ ఓన్లీ ఎంప్లాయరే చేయాలి. కానీ ఈ ప్రీమియం ప్రాసెసింగ్ అన్నది మాత్రం నువ్వు కూడా చేసుకోవచ్చు. డబ్బులు కట్టయినా కానీ నీకు ఆగస్టు 2026లో ఎక్స్పైర్ అయిపోతే నువ్వు మొదలై రిజల్ట్ తెచ్చుకో. మొదలే డినైల్ అయితే మరీ ప్రాబ్లం కదా. డినైల్ అయింది, ఎక్స్టెన్షన్కి డినైల్ అయింది, ఆగస్ట్ దాకా నువ్వు పని చేసుకోవచ్చు. ఒకవేళ డినై అయింది అనుకోండి, లాయర్ తెలిసిపోతే ఎందుకు డినై అయింది, దాన్ని పట్టుకొని ఇంకో H1B ఫైల్ చేస్తాడు వాడు. సో మనకు ఛాన్సెస్ ఉంటుంది, 2 ఛాన్స్ 3 ఛాన్సులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది బెటర్ అన్నట్టు ఆపర్చునిటీ. అదొకటి. ఈ 3 పాయింట్స్ అన్నది మీరు నోట్ చేసుకుంటే, అంటే లక్ష్మణ రేఖ అన్నది అది లక్ష్మణ రేఖనే, అది 3 పాయింట్స్ కాక ఆ లక్ష్మణ రేఖ కాకుండా ఈ 3 పాయింట్స్ కనుక మీరు పెట్టుకుంటే 90% ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం H1B వీసా గురించి మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ F1 స్టూడెంట్స్ అనుకోవచ్చు, వాళ్ళు కూడా కొన్ని మిస్ చేసేస్తూ ఉంటారు. ఎలా ఉంటాయి అవి? ఫస్ట్ వాళ్ళ డేట్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రాడ్యుయేట్ కాకముందే ఓపీటీ అప్లై చేయొచ్చు అన్నట్టు, 30 days ముందు, తర్వాత పర్టికులర్ డేస్ ఉన్నట్టు అవన్నీ నోట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓపీటీ అంటే మీరు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత 1 year వర్క్ పర్మిట్ ఓపీటీ ఇస్తామని మనం మాట్లాడినాం కదా. ఓపీటీ అన్నది 1 year ఓపీటీ కాబట్టి ఆ వర్క్ పర్మిట్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే
పోయి ఒక I-20 దగ్గర పోయి ఎండోర్స్మెంట్ చేసుకోవాలి. డిఎస్ఓ అంటున్నట్టు స్టూడెంట్ ఆ యూనివర్సిటీకి పోయి నాయన నేను గ్రాడ్యుయేట్ అవుతాను కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వట్టు వాడు సైన్ చేసి పెట్టాడు. మళ్ళీ వీళ్ళు మంచిగా నిద్రపోతారు. నిద్రపోయి ఎప్పుడు ఫైల్ చేస్తారు? 2 నెలల తర్వాత టైం ఉంది కదా ఫైల్ చేస్తారు. తర్వాత చేస్తారు. సైన్ చేసిన 30 రోజుల లోపలనే ఫైల్ చేయాలి. సైన్ చేసిన 31 రోజులు తర్వాత ఫైల్ చేస్తే గోవింద పష్కాక్ కథ. వన్ డే అయినా సరే, వన్ డేనే ఏడాడు. ఇదివరకు 1 డేనో 3 డేనో 5 డేస్ అయితే రిక్వెస్ట్ చేసుకుని ఏదో చేసుకుని వాడిని తీసుకుని అప్పుడప్పుడు వచ్చేది. ఇప్పుడు అటువంటిది పరిస్థితే లేదు. ఒకవేళ కనుక వాడు కనుక ఆఫీసర్ కనుక ఇచ్చింటే వాని జాబ్ గోయింది అవుతుంది ఇప్పుడు. సో మా ఇమిగ్రేషన్ లాయర్లను ఇబ్బంది పెట్టకండి, మంచి ఆఫీసర్లను ఇబ్బంది పెట్టకండి. మీరు ఈ డేట్స్ అన్నది ఖచ్చితంగా చూసుకోండి. ఈ డేట్స్ కోసం నేను ఒకసారి మేము ప్రైవేట్గా ఒక ప్రైవేట్ సెషన్ ఓన్లీ 5, 6, 7 minutes నేను వీడియో పెడతా మా యూట్యూబ్ ఛానల్లో. మీరు చూసుకోండి, ఈ డేట్స్ చూసుకోండి. ఈ డేట్స్ ఖచ్చితంగా 30 days బిఫోరు, పర్టికులర్ డేస్ తర్వాత సైన్ చేసిన విత్ ఇన్ 30 daysలో ఫైల్ చేసుకోవాలి. ఇది ఒకటి చూసుకోండి. ఇంకోటి స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా ఇంపార్టెంట్. మీకు అప్పుడు ఫస్ట్ జాబ్ ఉండాలి. స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఫైల్ చేయాలి? OPT ఎక్స్పైర్ కాక ముందే ఫైల్ చేయాలి. ఒక్కరోజు తర్వాత ఫైల్ చేసినా గోవింద రాదు. సో అదొకటి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేనేం చెప్తా అంటే OPT ఎక్స్పైర్ ఇదివరకు పరిస్థితి ఏమో ముందు ఫైల్ చేయమని చెప్పేది. ముందు ఫైల్ చేస్తే మీకు 6 months ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ వస్తుంది. నేనేం చెప్తానంటే మీరు దాన్ని కూడా ప్రీమియం ప్రాసెసింగ్ చేసుకొని OPT ఎక్స్పైర్ కాకముందే తెచ్చుకోవడం బెటర్. ఓకే, ఇప్పుడు రియల్ టైం గురించి మాట్లాడుకుంటే రియల్ టైం ఇమిగ్రేషన్లో ఈ స్క్రూటినీ ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది? ప్రతి జాగాలో జరుగుతుంది. OPTలో జరుగుతుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్లో జరుగుతుంది, H1B ఫైలింగ్లో జరుగుతుంది. కౌన్సిలర్ ప్రాసెసింగ్ అన్నది లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు వీసాలు ఇస్తలేరు. ఒకవేళ నీకు వీసా వచ్చినా కూడా అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి పోతే వాడు అక్కడ కూడా డినై చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ అన్నిట్లో కూడా స్క్రూటినీ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అవేర్నెస్ అన్నది మీకు కూడా పెరగాలి. ఏది కరెక్ట్ కాదన్నది మీకు కూడా అవేర్నెస్ బాగా పెరగాలి. సో మన ఈ టీవీ ఛానల్లో ఈ క్యారియర్ గైడ్తో ప్రతి వీక్ మనం వచ్చి చెప్పేది ఇవి ఒకటేసారి చెప్పేది కాదు, ఎందుకంటే ఆన్ గోయింగ్ ఉంటాయి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనోళ్ళు కొందరేమో అసలు తెలియకుంటాను, కొందరేమో భయభ్రాంతులు అవుతారు. వాళ్ళు ఇక ఇటువంటి మొత్తం ఇమిగ్రేషన్ ఛానల్ తప్ప ఇంకేం చూస్తలేరు. వాళ్ళు చూడక వాళ్ళు ఎంత భయభ్రాంతులు అవుతానంటే వామ్మో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే వాడు ఐసు వచ్చి అరెస్ట్ చేస్తాడు. ఈ వాళ్ళు ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే నాకు ఎక్స్టెన్షన్ అప్రూవ్ కాకపోతే నన్ను వచ్చి అరెస్ట్ చేస్తారని వాళ్ళకు బాధ. నాకు గ్రీన్ కార్డు ఉంది నన్ను అరెస్ట్ చేస్తారని వాళ్ళు, అరే నాయన గ్రీన్ కార్డు ఉన్న వీళ్ళు ఎవరిని అటువంటి అరెస్ట్ ఏమీ చేయట్లేరు. వాళ్ళు వచ్చినా కూడా మీ డాక్యుమెంట్స్ అన్నది వాళ్ళకి వెరిఫికేషన్ అన్నది వాళ్ళకి తెలిసిపోద్ది. ఇంతకుముందు మనం చెప్పిన సుబ్బారావు 300 మంది సుబ్బారావు లేరు ఇక్కడ, మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. వచ్చినా కూడా మీకు ఆడ ఐ టెస్టింగ్ చేస్తాను, వాళ్ళు డైరెక్ట్ అది పట్టుకొని వస్తాను, పట్టుకొని వచ్చి చూస్తారు వీడు సుబ్బారావా కాదా తెలిసిపోతాను వాళ్ళకు. సుబ్బారావు కాదా అనుకోండి లోపడేస్తాం. మీరు అటువంటి పని చేయరు కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. మీరు వచ్చినా కూడా నాకు H1B ఎక్స్టెన్షన్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర యాక్సెస్ లేకపోయినా కూడా ఫోన్లో తీసుకొచ్చి ఈమెయిల్ చూసి చూడు నాకు ఎక్స్టెన్షన్ ఈ రిసీట్ ఉంటుంది అంటే వాడు రిసీట్ న్యూస్ అందులో పెట్టుకొని ఆ ఐ టెస్టింగ్ చేసి చూస్తాడు వీడా కాదా అని. మీరు కరెక్టే కాబట్టి ఒకవేళ కనుక మీకు డూప్లికేట్ H1B లేదా డూప్లికేట్ ID డూప్లికేట్ తీసుకుంది అనుకోండి, ఇక మీ పరిస్థితి ఎత్తుకుపోవాల్సిందే, మిమ్మల్ని తీసుకొని బొక్కలు పెట్టాల్సిందే. మన వాళ్ళు ఎవరు అటువంటి మన ఈఆర్ ఛానల్ టీవీలో వాచ్ చేసే వాళ్ళు ఎవరు చేయరు కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేశారనుకోండి, ముందు పానిక్ అయిపోతాం, ఏం చేయాలి ఏం చేయకూడదు అర్థం కాదు. ఈ టెన్షన్లో కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటాం. ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు? ఫస్ట్ కొన్ని చెప్తే ఎగ్జాంపుల్స్ మీకు చెప్తానండి. ఒకడు ఇట్లా న్యూ జెర్సీ నుంచి డాలస్ మూవ్ అయ్యిండు. వాడు అక్కడ డోర్ నాక్ చేసిండు. డోర్ నాక్ చేస్తే వాడు న్యూ జెర్సీ లేడు, మన గురుడు డాలస్లో ఉన్నాడు. మన దోస్తుడు మాట్లాడిండు, లేడు ఎప్పుడో పోయిండు, ఎవడో వెనకటి ఉండే సుబ్బారావు ఎప్పుడో ఉండే, సుబ్బారావు లేడు, ఎవడు లేడు, ఎప్పుడో ఉండేనేమో ఇప్పుడైతే లేడని చెప్పిండు. ఆఫీసర్ ఫోన్ చేసిండు, ఎక్కడనవరా ఆయన అంటే ఈడు నేను న్యూ జెర్సీలో ఉన్నా అని చెప్పి. ఎక్కడ జాబ్ చేస్తాను, ఇక్కడనే జాబ్ చేస్తాను, ఆఫీస్ ఇంట్లో కూర్చొని పనిచేస్తాను, ఇంట్లో కూర్చొని పనిచేస్తాను, అన్నీ కూర్చొని చెప్పిన తర్వాత నీ డ్రైవింగ్ లైసెన్స్ పంపి అన్నాడు. నేను ఇప్పుడే వచ్చిన అక్కడ ఆ బిల్డింగ్లో
దాంట్లో నువ్వు లేవు అని చెప్పి ఎప్పుడు 6 నెలల కింద ఎప్పుడో ఖాళీ చేసిపోయావు అని చెప్పి సో దాంతో ఏమైందంటే లైఫ్ టైం బ్యాన్ అయిపోద్ది. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పినావు, వెంటనే వెళ్ళిపోలేక ఇక ప్రాబ్లం ఉంటుంది దాంతో. ఓకే. సో నువ్వు ఒకవేళ కనుక అప్పుడు కానీ నువ్వు డల్లాస్లో ఉన్నావని చెప్తే అప్పుడు ఏమేది మ్యాక్సిమం ఏమైందంటే నువ్వు ప్రాక్టికల్గా మళ్ళీ ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చేసుకొని పోవాల్సి వచ్చేది, అంతకుమించి ఏముండకపోయింది. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పినావు కాబట్టి మొత్తం ఫసాక్ ఖతం అయిపోతాను, చదువుకుని రావాల్సి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో పడకండి మీరు. అబద్ధం చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు, ఏముందో అదే అబద్ధం చెప్పండి. ఓకే. ఇంకోటి మనం కొద్ది కల్చరల్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడినాం లాస్ట్ టైం. సో మనం ఎప్పుడు కూడా అవతల వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం బెటర్ అండి. అవతల కల్చర్స్ రెస్పెక్ట్ ఇవ్వడం, మన తెలుగు కల్చరల్ అసోసియేషన్స్ ఇవన్నీ సినిమా యాక్టర్లు యాక్టర్లు బంద్ చేసుకొని మంచిగా లోకల్ ఎడ్యుకేషన్ అన్నది బాగా డెవలప్మెంట్ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, రైట్ వింగ్ కంప్లైంట్ ఏంటంటే, మనం అక్కడ సొసైటీలో ఇంటిగ్రేట్ కావట్లేము, అక్కడ సొసైటీని మనం యాక్సెప్ట్ చేస్తలేము, అక్కడ సొసైటీని మనం కించపరుస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ పెద్ద సైలెంట్గా ఉంటారు, పెద్ద గొడవ ఎక్కువ. మీరు దివాళప్పుడు పటాకాలు చేసినంటే మీరు అనవసరంగా డిస్టర్బెన్స్ చేస్తుంది కదా వాళ్ళకు. గణేష్ అప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు కూడా మీరు తీసుకుపోయి అంటే మీకు భగవంతుడు కావచ్చు, మనకు భగవంతుడు కావచ్చు, వాళ్ళకి కాదు కదా. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అంతా మనం ఏదో స్పాయిల్ చేసేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకు. కాబట్టి అక్కడ అసలుకే ఐడియల్ వర్షిప్ ఉండదు. ఇంకోటి ఐడియలు 70 ఫీట్లు 100 ఫీట్లు ఇవి పెట్టి వాటిని చేసుకుంటూ అనవసరం. కొద్ది కల్చరల్ మీరు ఈ అసోసియేషన్స్ నల్లంది ఈ సినిమాలు గేమాలు మానుకొని ఇటువంటి వాటిని మీరు ప్రమోట్ చేసుకొని తర్వాత మీరు ఇంకోటి లోకల్, మీరు యుఎస్ సిటిజన్ అయితే లోకల్ యుఎస్ సిటిజన్స్ అని కూడా యుల్ బి వెరీ సర్ప్రైజ్డ్ అండి. నేను ఒక దగ్గర అడిగితే మీకు లోకల్ ఎమ్మెల్యే అక్కడ వాళ్ళకి లోకల్ అక్కడ ఎమ్మెల్యే తెలియదు, కానీ వాళ్ళకి ఇక్కడ ఇండియా ఎమ్మెల్యే మాత్రం బాగా పరిచయం. అక్కడ ఉంటాను అక్కడ ఉంటుంది కానీ అక్కడ పేరు కూడా తెలియదు వాళ్ళకు, ఏ పార్టీ కూడా తెలియదు అక్కడ. సో ఇటువంటి ఇంటిగ్రేషన్ అనేది మీరు అక్కడ ఎక్కువ కావడం బెటర్ అండి మీరు. ఓకే. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లోకల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కావాలి. లోకల్ యాక్టివిటీస్లో అయితే ఇప్పుడు ట్రీ ప్లాంటేషన్ ఉంది, రన్నింగ్ ఉంది అనుకో, మీరు రన్నింగ్ చేయకున్నా కూడా వాలంటీర్ చేయొచ్చు అన్నట్టు. ఎందుకంటే అక్కడ చాలా వాలంటీర్స్ ఇప్పుడు మా రన్నింగ్ చేసేటప్పుడు 35,000 అనేది వాలంటీర్లో 35,000 మంది ఉంటారు. రన్నింగ్ చేసేది 35,000 మంది, వాలంటీర్లు అలా వాలంటీర్ చేసుకోవచ్చు. మంచిగా టీ షర్ట్ వస్తుంది, మంచిగా వస్తుంది, అందరు రన్నింగ్ చేస్తారు. అటువంటి వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేయడం, మీరు మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్కడైనా ఒక డెత్ సెరమనీ ఉందనుకోండి, మనం మాక్సిమం వైట్ డ్రెస్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, అది మంచిది, పీస్ అట్లా అనుకుంటాం. బట్ మనం అక్కడ ఫారెన్లో చూస్తుంటే మీ దగ్గర వాళ్ళు బ్లాక్ డ్రెస్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కల్చర్కు డిఫరెన్స్ ఉంటుందండి. ఏది కరెక్ట్ కాదనేది అనవసరం మనం డిస్కస్ చేయడం. మనం ఒకళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇండియన్స్ అనుకోండి, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళు పర్టికులర్గా వైట్ డ్రెస్ కంపల్సరీ వేసుకొని పోవాలి. సో మనం వాళ్ళ రెస్పెక్ట్ కోసం వీలైనంత మటుకు వైట్ డ్రెస్ ఎక్కడ వీలైనంత మటుకు, ఒకవేళ మన దగ్గర ఓన్లీ బ్లాకే ఉందనుకోండి పోకపోవడం బెటర్. ఎందుకంటే 100 మంది వైట్ డ్రెస్ వేసుకుంటే మనం ఒక్కలం బ్లాక్ డ్రెస్ మంచిది కాదు కదా. మనం ఆ రెస్పెక్ట్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం, మనం ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం అక్కడికి పోయినప్పుడు ఏంటంటే మనం వైట్ డ్రెస్ వేసుకొని పోవద్దు అన్నట్టు, మంచిది కాదు. నీ ధర్మ ప్రకారం నువ్వు కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళు అక్కడ 100 మంది అందరు పోయినాకో రెస్పెక్ట్ చేయడానికి పోయి అందరూ నల్ల డ్రెస్ వేసుకొని పోయినప్పుడు నువ్వు తెల్ల డ్రెస్ వేసుకొని పోవడం అవసరమా? పోకు. ఒకవేళ పోతే వీలైనంత మటుకు వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ డ్రెస్లో వీలైనంత మటుకు ఆ డ్రెస్ వేసుకొని నువ్వు పోవడం బెటర్. సో ఇవన్నీ మ్యూచువల్ రెస్పెక్ట్, ఇదన్నీ కల్చరల్ ఇంటిగ్రేషన్. నేనేమంటానంటే నీ ఇంట్లో ఎట్లా నువ్వు చేస్తావు అన్నది అనవసరం. నువ్వు బయటికి పోయినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మన ఇంట్లో ఎవరైనా అయిందనుకో, మనం ఏం చేస్తాం, వి ఎక్స్పెక్ట్ పీపుల్ టు వేర్ వైట్ డ్రెస్ టు కమ్ ఇన్. నథింగ్, ఇట్స్ రెస్పెక్ట్ టు ద గాయ్. మనం కూడా ఎక్కడికైనా పోయినప్పుడు చేస్తాం. కానీ అమెరికన్స్ పోయినప్పుడు వాళ్ళు బ్లాక్ డ్రెస్ చేసుకుంటారు కాబట్టి మనం వీలైనంత మటుకు ఖచ్చితంగా పోవాలి. అంతే. ఇప్పుడు కరెక్ట్గా ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఫేస్ చేయాల్సి వచ్చినా రాకపోయినా సరే మన దగ్గర రెడీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ అందరి దగ్గర మన దగ్గర పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకుని బయటకు రాకూడదు. రైట్. పాస్పోర్టు తర్వాత ఇవన్నీ అవసరం లేదు మీ దగ్గర పెట్టుకోవడానికి, ఎందుకంటే ఈ మళ్ళీ పోతే మళ్ళీ తలకాయ నొప్పి అయింది.
ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకోండి మీ దగ్గర, అప్పుడు కానీ మీరు పాస్పోర్ట్ పెట్టుకోవడం మంచిది. ఓకే. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, చాలా మందికి మన వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఆ ఎక్స్టెన్షన్ పెండింగ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కొన్ని స్టేట్స్లో. అటువంటి అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రానప్పుడు మీరు పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోండి. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ యాక్సెసబుల్ పెట్టుకోండి. ఓకే. లేదా అంటే కాపీ ఎక్కడైనా మీ కార్లో గీర్లో పడేసి పెట్టుకోండి. అంత మరీ ఒరిజినల్ H1B అప్రూవల్, EAD కార్డ్స్, గ్రీన్ కార్డ్స్ జేబులలో పెట్టుకొని తిరగడం మంచిది కూడా మంచిది కాదు. ఎందుకంటే తప్పుడు పోతానంటే ఇంట్లో పోతా ఉంటాయి, పోతే మీకు ఇబ్బంది అయింది. సో ఇటువంటివన్నీ మీరు పట్టుకొని తిరగకండి, యాక్సెసిబుల్ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అడిగినప్పుడు, ఒకవేళ దబ్బున మీరు అడిగినప్పుడు, వెరీ రేర్ అండి అడగరు, అడిగినప్పుడు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అప్పుడు మీరు మీద జేబులోనే చూపెట్టండి, యాక్సెసిబుల్ అనేది తీసి చూపెట్టండి. ఇది వాళ్ళకి ఇమ్మీడియట్గా వెరిఫికేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేజర్గా మీరు టీవీలలో కానివ్వండి, సోషల్ మీడియాలో ఐస్ వచ్చి రైడ్ చేసేది ఏం చూస్తానంటే, వీళ్ళు ఏం చేస్తానంటే ఐస్ కొన్ని ఇల్లీగల్ సెంటర్స్ పోతున్నాయి. ఇల్లీగల్ సెంటర్స్ అంటే చెప్పిన కదండి మీకు ఇంతకుముందు, ఎల్లయ్య, మన సుబ్బారావు గారు, పుల్లారెడ్డి గారు, వీళ్ళందరూ 300 జాగాలో పనిచేస్తున్నారు. అదే స్పాట్లో చాలా మంది పనిచేస్తున్నారు. అక్కడ వీళ్ళు టార్గెట్ పోయినప్పుడు ఏం చేస్తానంటే కొందరు వాళ్ళని ప్రొటెస్ట్ చేసి వాళ్ళని ఆపటానికి కార్లలో పోయి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతాను అన్నట్టు. వాళ్ళ మీద రైట్స్ అవుతాయి. మనోళ్ళు ఎవరు కూడా ఎక్కువ పోలేదు ఇటువంటి శకలకు చేరని కూడా నేను అనుకుంటున్నా. సో మనకి ఇబ్బంది ఏం లేదు, మన మీద రైడ్ చేస్తలేరు వాళ్ళు ఓన్లీ ఎవరైతే ఇల్లీగల్గా పనిచేస్తున్నారో వాళ్ళ మీద రైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అక్కడ ఒకవేళ కనుక అక్కడ ఐస్ రైడ్ అవుతుంది అనుకుంటారు అనుకోండి, మీరు అటు పోకండి. ఒకవేళ అది మీ ఇంటి తోవలు అనుకోండి, కొద్దిసేపు ఆగండి, అది క్లియర్గా అయినాక పోండి. అనవసరంగా ఆడ పోయి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు అందరూ పోతారు. ఇక మీరు కూడా అక్కడ పోయిన అనుకోండి, దాన్ని ఏమంటారంటే తాటి చెట్టు కింద కూర్చొని మీరు పాలు తాగినా కూడా మీరు కళ్ళు తాగినా అంటారు. కాబట్టి అటువంటి తాటి చెట్టు కింద కూర్చోవడం, అది కూడా కళ్ళు తాగే టైంలో తాటి చెట్లో కూర్చొని మీరు పాలు తాగడం అన్నది ఉచితం కాదు. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ఈ రూమర్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, అవి మన రియల్ లైఫ్లో లేకపోతే ఆ టైంకి ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? ఒకటేంటంటే మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం నెగటివ్గా రెస్పాండ్ కాకండి. నార్మల్గా నేను లాయర్ని కన్సల్ట్ చేసి రెస్పాండ్ అవుతా, లాయర్ని కన్సల్ట్ అయ్యి రెస్పాండ్ అవుతా అని చెప్పండి. మీరు అంతా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళను నెగిటివ్ కానీ ఏం మాట్లాడకండి. నార్మల్గా మన వాళ్ళందరూ అదే చెప్పిండ్రు, ఎందుకంటే నేను లాయర్ని కన్సల్ట్ అయ్యే మాట్లాడతానని చెప్పిండ్రు. అందరూ కూడా అదే బిహేవియర్ మొదలు పెట్టిండ్రు. అంతే తప్పితే మీరు వాళ్ళకి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వచ్చిన వాళ్ళు, టీవీకి పట్టుకొచ్చిన వాళ్ళు మీకు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు మీకు 3 days టైం ఉంటుంది. దీని కూడా వాళ్ళు 3 days టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు మీరు లాయర్ కన్సల్ట్ అవుతారు కాబట్టి లాయర్ రెస్పాండ్ అయితే బెటర్ మీకు. ఇప్పుడు మనం స్టాంపింగ్కి ఇండియాకి వచ్చాం అనుకోండి, అప్పుడు ఏంటి మరి చేంజెస్? స్టాంపింగ్ ఇండియాకి వస్తే ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తలేరు, లేదు. చేసినా కూడా ఏమైనా పాజిటివ్గా చేస్తాను కానీ నాయన చిక్కిపోయినవరో, నాయన ఇక్కడికి వచ్చి వీసా రాకుండా చిక్కిపోయినారు వాని మీద సింపతితో సోషల్ మీడియా తప్పితే వాడిని ఇన్సల్ట్ చేసుకుంటూ చేసే సోషల్ మీడియా లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు రైట్ వింగ్ మీడియా వాళ్ళు ఏం చేస్తానంటే మా జాబ్స్ అన్నీ మీరు తీసుకుపోతుండ్రు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఒకటి చెప్పాలండి, మీరు ఇక్కడ జాబ్ పరిస్థితి వేరు, అక్కడ జాబ్ పరిస్థితి వేరు. నేను ఒక బిజినెస్ రన్ చేస్తా, అక్కడ 4% అన్ఎంప్లాయ్మెంట్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే ఎంప్లాయీస్ మస్తు డిమాండ్ ఉండదంటే వాళ్ళు అస్సలే వినరు. ఏమన్నా అంటే తీసేయమంటారు, లేదంటే మళ్ళీ అదే డిస్క్రిమినేషన్ అంటారు, ఇది అంటారు. మన ఇండియా మాదిరి ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ. సో ఆడ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ జాబ్స్ తీసుకుంటారని, కానీ ఎవరు వాళ్ళ జాబ్స్ తీసుకుంటూ లేరండి, అంత లేరు. కాకపోతే ఏంటంటే మన ఇండియన్ కంపెనీస్ కూడా ఏమవుతాయంటే చిన్న ఇండియన్ కంపెనీస్ ఉంటాయి. ఈ చిన్న ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉంటే ఎంతమంది HP మీద ఉంటారో మీరు గెస్ చేయండి. 49 మంది. ఇప్పుడు CEO ఉన్నాడో వాడొక్కడే HP మీద ఉన్నాడు, 49 మంది HP మీదనే ఉంటారు. నేను ఇంకా 70% 60% ఉంటారేమో అనుకుంటున్నా. 49 మంది HP మీదనే ఉంటారు. అయితే ఏంటంటే నార్మల్గా దానికి కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటంటే ఇవన్నీ కన్సల్టింగ్ జాబ్స్ అండి, కూర్చొని చేసే జాబ్స్ కాదు.
అక్కడ ఒక ఏడాది ఇటువంటి జాబ్స్ అన్నీ లోకల్ వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టరు ఇటువంటి వాటిలల్లో. ఓకే. ఇండియన్సే ఇటువంటి వాటిలకు, ఎందుకంటే మనకు సరే ఇక మన పరిస్థితి బట్టి అక్కడ పోయి జాబ్ చేస్తున్నాం కాబట్టి ఇండియన్సే నార్మల్గా ఇటువంటి జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితికి వస్తారు అన్నట్టు. నేనేమంటా అంటే కనీసం అడ్మినిస్ట్రేషన్లు ఉంటారు కదా, ఇప్పుడు నువ్వు బయటకు ఎక్కడనో ఖోఖోలకు పంపించడానికి నీకు టెక్నాలజీ కావాలి, అడ్మినిస్ట్రేషన్లో కూడా కనీసం వాళ్ళనన్నా అమెరికన్స్ బెటర్ నేను చెప్తా ఉంటా, అయినా కానీ వాళ్ళు బెటర్ అండి. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఏమంటారంటే మొత్తం ఇండియన్స్ ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరని చెప్పి సోషల్ మీడియా తయారవుతాను. సో నేను ఫస్ట్ అడ్వైజ్ చేసేది అంటే కనీసం కొన్ని అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఒకవేళ కనుక అమెరికన్స్ కొద్దిగా ఇనెలిజిబుల్ ఉన్నా కూడా, టాలెంట్ లేకున్నా ఎలిజిబుల్ ఉన్నా కూడా తీసుకొచ్చి పెట్టండి అని నేను అడ్వైజ్ చేస్తాను. ఇప్పుడు మిస్లీడింగ్ వీడియోస్ చేస్తుంటారు కదా, సో దానికి సంబంధించి వాళ్ళను ఐడెంటిఫై చేయడానికి రెడ్ ఫ్లాగ్స్ అని వింటున్నాం. మిస్లీడింగ్ చేస్తే సూ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు. చేసి నేను ఈ మధ్యలో ఒక కాంగ్రెస్ ఉమెనే ఒక లాయర్ మీద కంప్లీట్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చేసింది. కాంగ్రెస్ ఉమెన్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అతను నోటీస్ పంపించేసి ఇమీడియట్గా వీడియో తీపిచ్చేసి పంపించేసి వీడియో తీపించచ్చు. సో చాలా ఇన్ఫర్మేటివ్. ఇంకోటి చాలా మంది నన్ను కూడా అడుగుతారండి, మరి నువ్వు కూడా బిజినెస్ పెట్టినావు కదా, నీ దగ్గర కూడా ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, మరి ఎంతమంది H1 మీద ఉన్నారు? నా మీద జీరో. అదేంటి? లేరు. పెద్ద పేపర్ వర్క్ అండి. కావాలని తీసుకోరా మీరు? అమెరికన్స్ దొరకకపోయినా కూడా ఇండియన్స్ తీసుకోవాలంటే పెద్ద పేపర్ వర్క్ ఇది అది. మేము పేపర్ వర్క్ వేరే వాళ్ళకి చేస్తాం కానీ మాకు వచ్చేమటుకు ఇంతవరకు H1 మీద ఎవరిని హైర్ చేయాలి కాదు సార్, మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి కదా. అట్లా కాదండి, మన వాళ్ళంటే ఎవరు? నేను అమెరికన్. ఓకే. అమెరికా ఫస్ట్ నేను బిలీవ్ చేస్తా, ఖచ్చితంగా బిలీవ్ చేస్తా. నాకు తెలిసినంత మటుకు కూడా మన కంపెనీస్ కూడా ఫాలో అవుతాయి. కాకపోతే ఏంటంటే మేమేమో లీగల్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మా దగ్గర బాగానే దొరుకుతారు. కానీ మాకు లీగల్ అసిస్టెంట్ పొజిషన్లో అయితే మస్తు టైట్ అవుతుందంటే దొరకరు మాకు. ఆ లీగల్ అసిస్టెంట్ పొజిషన్స్ అనేది H1Bకి ఎలిజిబుల్ కావు. సో ఈ లాయర్స్కు మా దగ్గర మస్తు మంది దొరుకుతారు కాబట్టి మాకేమో అటువంటి లేదు, ఇబ్బంది లేదు. ఈ ఐటీ కంపెనీస్లలో వీళ్ళకి దొరకట్లేదు కాబట్టి వీళ్ళు అమెరికన్స్ ఇండియన్స్ తీసుకుంటాను కాబట్టి. లేకపోతే ఏందండి, శాలరీ ఎక్కువ పే చేయాలి H1B మీద, ఎందుకంటే మినిమం వేజ్ పనిచేయదు ఇక్కడ, వాళ్ళకు ప్రివైలింగ్ వేజ్ పే చేయాలి, తర్వాత H1B లీగల్ ఫీజు పే చేయాలి, ఈ తలకాయ నొప్పులన్నీ పడాలి. ఈ తలకాయ నొప్పులన్నీ పడే అన్నీ ఎప్పుడైతే వాళ్ళకి అమెరికన్స్ దొరకకపోతేనే వాళ్ళు చేస్తారు. మాకు అమెరికన్స్ ఇబ్బందో కబ్బతో పడి ఈ పేపర్ వర్క్ తగ్గించుకుంటాను కానీ మేము ఇంత మటుకు ఒక్కొక్క H1 కూడా ఫైల్ చేయాలి. మేము ఫైనల్గా ఏం చెప్తారు, సజెషన్స్ ఏంటి? ఇప్పుడు డెఫినెట్లీ సోషల్ మీడియా అటెన్షన్ అన్నది మన తెలుగు వాళ్ళ మీద బాగా పెరిగిపోయిందండి. సో మీరు ఇమీడియట్గా ఒకవేళ వాళ్ళ మీ దగ్గరకు వచ్చినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ కాకండి. ఇంకోటి ఏంటంటే ఇదివరకు చేసినట్టుగా ఇండియన్ ఫెస్టివల్స్ కానివ్వండి, మూవీస్లో కూడా హంగామా కానివ్వండి, తర్వాత పటాకాలు కానివ్వండి, అంటే July 4th అటువంటిప్పుడు పటాకాలు పేరవచ్చు అక్కడ, ఎందుకంటే అది పర్మిసిబుల్ అక్కడ. మిగతా అటువంటి ఏవి కూడా కోతి శకలు అన్నది, అంటే వాళ్ళకు కోతి అనిపించే శకలు మీరు చేయకండి. ఇప్పుడు ఒక్కటి మన ఇంట్లో డెత్ అయితే మనం ఏమనుకుంటాం, తెల్ల డ్రెస్ వేసుకొని రావాలి కదా అని అనుకుంటాం. వాళ్ళ కంట్రీకి పోయినప్పుడు వాళ్ళది కూడా మనం అంత అది ఒక్క డెత్ ఒక్కటే కదండి, ప్రతి ఒక్కటి వాళ్ళ దాన్ని మనం రెస్పెక్ట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. మీరు అన్నట్టు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి ఇష్టాలను మనం ముందే తెలుసుకొని వాటి అనుగుణంగా ప్రకటించండి. ఇప్పుడు మన ఇండియాకి వచ్చి ఎవరన్నా అమెరికనో లేదా ఫారినర్ డెత్కి వచ్చింది అనుకోండి, మనం కనీసం ఎంక్వైరీ చేసుకొని ఒక వైట్ డ్రెస్ వేసుకొని వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. అప్పు అమెరికన్ కూడా వచ్చిండ్రు, నల్లోడు కూడా వచ్చిండు, తెల్లోడు కూడా వచ్చిండు, చైనీస్ కూడా వచ్చిండు, ఆ తెల్ల డ్రెస్ కొని వచ్చిండు మంచిగా అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. అలాగే మీరు కూడా మనం బిహేవ్ చేస్తే చాలా మంచిది అని చెప్పి. ఇంకోటి ఐస్ గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ ఐస్ రైడ్స్ ఏం కావట్లేదు, అవి ఏమైనా కూడా ఇల్లీగల్ పీపుల్ని అవుతున్నాయి. మీరు ఏమైనా ఈ డాక్యుమెంట్ లేకున్నా ఆ డాక్యుమెంట్ అరెస్ట్ చేసిన తప్పు అవన్నీ ఏమవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.